మీద ఇట్లా దొంగతనం పెట్టారు సార్. నేను దిగేదానికి దొంగటం వల్ల పోలీసులు నైట్ 8 తీసుకుపోయి 9 అప్పటికి అడిగారు నన్ను నేను కొడుకు సార్. నక్షత్రం 1 చేశాను నుంచి సార్. ఎన్ని గంటల నైట్ 2 గంటల దగ్గర పెట్టేశారు నన్ను. నా అమ్మగారిని ముగ్గురు కొట్టేది సార్. మన పేర్లు తెలుసామా కొట్టిన వాళ్ళు? రామరెడ్డి సార్ తెలుసు సార్. రామరెడ్డి సార్ తర్వాత ఇంకా 4 ఉంటారు. అటు మాత్రం తెలుసు సార్. మీకు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు మీరు? మాకు మంచిగా న్యాయం జరగాలి సార్. ఎలాంటి కొట్టిన వల్ల ఇంకా ఆడపిల్లకు జరగదు. మాకు మంచిగా న్యాయం చేయండి సార్. అడిగిపోగలంటే కాదు, మా పిల్లలు ఉన్నారు. నాకు ముందే యాడ్ చెప్పండి. నాకు ఏదో ఒక న్యాయం చేయండి సార్. పిల్లలు చిన్నగా నన్ను కొట్టారు. లాస్ట్కి నా పిల్లలను రిటర్న్ కొట్టారు. నా పిల్లలకి ఆపరేషన్ అయినట్టు రిటర్న్ వదిలిపెట్టలేదు. మా బాబు రిటర్న్ కొట్టారు సార్. ఒకసారి కళ్ళు షాద్నగర్ పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అంతనం కూడా సభ్య సమాజం అంతా తలంచుకునేటట్టు ఈరోజు ఈ జరిగిన సంఘటన ముందు ఖండిస్తాం. గౌరవ కేసు మహిళని, అందులో ఒక దళిత బిడ్డని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి 3rd డిగ్రీ ప్రయోగించగలిగిన నేరం ఏం జరిగింది అక్కడ ఒకసారి ఇమీడియట్గా వేదిన మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. ఆడబిడ్డని కనుక్కుంటా ఉంటే సంబంధం లేని విషయంలో స్టేషన్ తీసుకురావడమే కాకుండా తనతో పాటు తన భర్తను, తన కొడుకు మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు లాఠీ చార్జ్ కొట్టడం జరిగింది. కొడుకు కూడా కొట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ కొట్టడం జరిగింది. తనైతే అవమానకరంగా, తను చెప్పలేని పరిస్థితులు చెప్తా ఉన్న పరిస్థితులలో అవమానకరంగా పేపర్లో కూడా ఈరోజు రాశారు. అంటే బట్టలు నిప్పేసి తనకు ఏ విధంగా అయితే కొట్టున్నారో, తనకు సంబంధం లేదు, నేనేం చేయలేదు, నాకు తప్పు లేదని మొరపెట్టుకుంటున్నా కూడా అందులో నైట్లో 9 o'clock 8 o'clock తీసుకొచ్చి 2 o'clock వరకు 3rd డిగ్రీ ప్రయోగించడం అనేది నిజంగా సభ్య సమాజం తలంచుకోవాలా. ఇప్పటికైనా అసలు ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. గతంలో వస్తున్నప్పుడు గతంలో కూడా జరిగిన సంఘటన ఒకసారి నెమరు వేసుకుంటూ ఉంటే ఈరోజు జరిగిన సంఘటన, గతంలో జరిగిన సంఘటన ఒకసారి నెమరు వేసుకుంటే ఈరోజు కనీసం తనకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు లేదు. ఎప్పుడో వెనస్డే పంపించేస్తే దెబ్బలకు తాళలేక, నొప్పులకు తాళలేక తను ఇప్పుడు హాస్పిటల్ వచ్చిన సందర్భం మనం చూస్తున్నాం. సంఘటన జరిగిందని నాకు అర్థమైంది ఏంటంటే, వెనస్డే ఇన్సిడెంట్ జరిగితే అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి గోప్యంగా ఉంచి వదిలేస్తున్నట్టు సందర్భం కనిపిస్తూ ఉంది. ఇమీడియట్గా అతని మీద యాక్షన్, ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి పోయి అటాచ్ చేసినట్టున్నారు. తను చెప్తుంది తనతో పాటు ఎస్ఐతో పాటు ఇంకా 4 కానిస్టేబుల్ అక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కలిసి నా మీద దాడి చేస్తున్నారని చెప్తున్నప్పుడు అందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిందే ఊరికి అటాచ్ చేసినట్టు, అంటే కంటితప్పు చర్య అటాచ్ చేసినట్టు. రెండో విషయం ఏం గమనిస్తున్నామంటే, ఏసీపీ గారు ఎంక్వైరీ చేయడానికి ఎంత టైం పడుతుంది ఎంక్వైరీ చేయడానికి? ఎంక్వైరీకి ఆదేశించున్నాము, రిపోర్ట్ వచ్చినాక యాక్షన్ తీసుకుంటాం అంటుంది. ప్రత్యక్షంగా తను చెప్తున్నప్పుడు, తనతో పాటు వాళ్ళ అబ్బాయి కూడా, చిన్న అబ్బాయి కూడా చెప్తున్నప్పుడు బాలవాకు బ్రహ్మవాకు అంటారు చెప్తున్న సందర్భంలో ఇంకా ఎంక్వైరీ చేస్తామని ఏదైతే మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారో ఇది 100% ఈ ప్రభుత్వము నిజంగానే మొన్న కూడా చెప్పాను అసలు ఈ ప్రభుత్వం వైఫల్యం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని ఆలోచన ఉండదు. రాష్ట్రంలో ఏదైనా సంఘటన అవుతుందంటే కనీసం దాన్ని రివ్యూ చేద్దాం, యాక్షన్ తీసుకుందాం ఆలోచన ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల నుండి చూస్తూ ఉంటే ఏ మూలకు చూసినా కూడా అత్యాచారాలు, అఘాయిత్యాలు, మానభంగాలు ఇవే జరుగుతూ ఉన్నాయి తప్పిస్తే ఒక్కదాన్ని కూడా రివ్యూ చేసిన సందర్భం లేదు, ఒక సమాధానం చెప్పిన సందర్భం లేదు. ఇంకొక మాట, వస్తూనే ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలీస్ శాఖను పిలిచి మాట్లాడిన సందర్భంలో మేము ఫ్రెండ్లీ పోలీస్ కాదు, మేము లాఠీ పోలీస్ అన్నారు. అంటే అదే కనిపిస్తుంది ఇప్పుడు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే కష్టంలో వచ్చినామని హక్కున చేర్చుకొని సమస్యను సాల్వ్ చేసి పంపించాలనే ప్రయత్నం ఒక సైడు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ కఠినంగానే ఉంటూ వాళ్ళతో సమన్వయంగా ఉండి పనిచేయాలనే ప్రయత్నంలో చేస్తున్న సందర్భం గతంలో అయితే మేము ఫ్రెండ్లీ పోలీస్ కాదని పోలీసే ఒక హుకుంలాగా జారీ చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. గతంలో ఇలాగే జరిగితే స్టేషన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఉద్యోగంలో నుండి తీశారు, డిస్మిస్ చేశారు, ఉద్యోగంలో నుండి తీసేశారు. కేసీఆర్ గారు గతంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే, మరియమ్మని ఒక సంఘటన జరిగితే ఆ రోజున్న గౌరవ కేసీఆర్ గారు ఇమ్మీడియట్గా అక్కడున్న పోలీస్ స్టేషన్లో ఉన్న
ఎస్ఐతో పాటు మిగతా వాళ్ళు ఎవరైతే దాంట్లో భాగస్వామ్యం అయినారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగం నుండి తీసేయడమే కాకుండా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నారు. వాళ్ళ కొడుకు ఉద్యోగం ఇవ్వడం కానీ వాళ్ళకు 15 లక్షలు ఇవ్వడం కానీ ఒక ఆదుకొని భరోసా కల్పించారు. ఇంకా తప్పులు ఇట్లాంటివి జరిగితే భవిష్యత్తులో ఇలాంటి చర్యనే ఉంటుంది అనేది డిపార్ట్మెంట్ కూడా ఒక ఇండికేషన్ పంపించారు. కానీ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ నుండి తీసుకెళ్ళి ఆఫీస్లో కూర్చోబెట్టారు, అటాచ్ చేశారు ఇదంతా. కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి యాక్షన్ తీసుకోవాలని ఆలోచన కూడా లేదని అనిపిస్తూ ఉంది. ఇప్పటికే నీ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి, ఇందులో భాగస్వామ్యం వాళ్ళని యాక్షన్ తీసుకోండి, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోండి, ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని కోరుతున్నాం. హోంమంత్రి లేరు. ఇప్పుడే మాజీ హోంమంత్రి గారు, మాజీ విద్యాశాఖ మంత్రి గారు, సీనియర్ రాజకీయ నాయకులు మేడం సబితా ఇంద్రారెడ్డి గారు చాలా వివరంగా ఈ విషయం చెప్పడం జరిగింది. ఆ మేడం మనసులో ఏముందో నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే ఆమె చెప్తుంటేనే వినడం కష్టంగా ఉంది. ఆమె చెప్తున్నప్పుడు ఆ మాటలు వినడం కూడా కష్టంగా ఉందంటే ఒక మహిళగా ఇంకా ఇవన్నీ ప్రెస్ మీద చెప్పాలంటే కూడా కష్టమవుతుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో హోంమంత్రి లేడు. హోంమంత్రి, ముఖ్యమంత్రి ఒకటే వ్యక్తి. ఆ వ్యక్తి వీళ్ళందరికీ అభయం ఇస్తున్నాడు కాబట్టి ఈరోజు ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి అనేది ఈరోజు తెలంగాణ సమాజం గుర్తించాలి. అసెంబ్లీ సాక్షిగా 2 మహిళా ఎమ్మెల్యేలు ఘోరంగా ముఖ్యమంత్రి తన నోటితోనే, అసెంబ్లీ సాక్షిగా నోటితోనే ప్రజలందరూ చూస్తుండగానే వాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడారు. దాని మీద ఎవ్వరి మీద కూడా ఇంతవరకు యాక్షన్ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా కూడా ముఖ్యమంత్రి గారి నుంచి ఈ విషయంలో స్పందన లేదు. అది ధైర్యం చేసుకొని ఆ ముఖ్యమంత్రిని ఆ అండను చూసుకొని దానవ్ నాగేందర్ గారు మాతృమూర్తులందరినీ కూడా అవమానించే విధంగా నీ అమ్మ తోలు తీస్తా కొడుక అంటే ఎవరినండి నువ్వు అంటున్నది? ఎవరి ధైర్యం చూసుకొని అంటున్నావు? స్పీకరు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాడు. దానవ్ నాగేందర్ గారు మీ అమ్మ అని చెప్పి అమ్మలని తిట్టుడు, కొడుక అని తిట్టుడు, తోలు తీస్తా అని తిట్టుడు. అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరూ దీనికి ఎక్కడి నుంచి ధైర్యం వస్తున్నది? ఎవరిస్తున్నారు ఈ ధైర్యం? ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు, మేము లాఠీ పోలీసింగ్ అంటే ఇదేనా మీరు ఇచ్చే లాఠీ పోలీసింగ్? మరి ఎక్కడ పోయినారు? శ్రీరాముల శ్రీనివాస్ అనే ఎస్ఐ కానిస్టేబుల్ వేధింపులు చేస్తున్నారని ఎంట్రీని దాగి చచ్చిపోయాడు. అశ్వరావుపేట ఎస్ఐ. భూపాలపల్లిలో ఒక ఎస్ఐ ఒక మహిళా కానిస్టేబుల్ మీద అత్యాచారం చేస్తాడు. ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ మీద అత్యాచారం చేస్తే ఇంకా మీరు ఎక్కడ కంచె చేయడం వేస్తే ఎవరి దగ్గరికి పోవాలి? వీళ్ళందరికీ అభయం ఎవరిస్తున్నారు? వాళ్ళందరి మీద యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరు? 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి ఒక మహిళ పోలీస్ స్టేషన్లో లెక్క ప్రకారం అయితే మహిళలను పోలీస్ స్టేషన్లో 6 తర్వాత ఉండకూడదు. అది చట్టం చెప్తున్నది. 6 తర్వాత ఏ మహిళ కూడా ఉండకూడదు. ఉండకూడదు. పొద్దుటి పూట వాళ్ళని ఇంట్రాగేట్ చేసేటప్పుడు కూడా కంపల్సరీ మహిళా ఆఫీసర్లే ఇంట్రాగేట్ చేయాలని చెప్పేసి ఆనాటి ఐపీసీ చెప్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ కూడా అదే చెప్తున్నది. మరి ఎక్కడ పోయిండు సూపర్వైజరీ ఆఫీసర్లు? ఎక్కడ పోయినరు డిఎస్పీలు? ఎక్కడ పోయినరు డీసీపీలు? ఎక్కడ పోయినరు అడిషనల్ కమిషనర్లు? వీళ్ళెందుకు ఎవరు మాట్లాడతలేరు? మరి అదే 2400, 5000 కోట్లు, 6000 కోట్ల కుంభకోణాలు చేసిన వాళ్ళని తీసుకొచ్చి ఇట్లా ఇంటరాక్ట్. సో ఇవన్నీ మరి చూడాలంటే ఇక్కడ వీళ్ళకి సదుపాయాలు లేవు. ఇంతకుముందు డాక్టర్ ఎం జగన్నాథ్ గారు అదే అడుగుతున్నారు, డాక్టర్ కాబట్టి. సో అవన్నీ సదుపాయాలు లేవు. మరి హయ్యర్ సెంటర్కి పంపించవచ్చు కదా. కనీసం ఒక్కరు కూడా ఈమెను ఇంత టార్చర్ గురైన మహిళ లోపల కనిపించలే దెబ్బలు ఉన్నాయి. మరి ఈమెను ఒక హయ్యర్ మెడికల్ సెంటర్కి పంపించాలన్న కనీసమైన ఆలోచన కూడా ఇలా మరి కాంగ్రెస్ పార్టీకి లేదంటే ఎంత మహిళా వ్యతిరేక, ఎంత దళిత వ్యతిరేక, ఎంత పేదల వ్యతిరేక పార్టీ ఇలా మన కళ్ళ ముందరనే కనిపిస్తా ఉన్నా. అందుకొరకు అర్జెంటుగా ఈ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, ఈమెకు ₹1 ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఈ సంఘటనకు బాధ్యులైన పోలీస్ ఆఫీసర్లు అందరినీ డిస్మిస్ చేయాలి. అదేవిధంగా పర్యవేక్షణ చేయాల్సిన డిఎస్పీలు ఎవరైతే డీసీపీలు ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ మరి ఈ సహకరించిన మీడియా వాళ్ళందరికీ కూడా మరోసారి ధన్యంలో ఆవేశంలో మరి ఆమెకు యూరిన్కి ఒకటి వెళ్ళలేకపోతుంది. తనకు సహాయం కావాలి సార్. ఒకరు రోజు చేయలేం కదా సార్, రోజు మేమైతే ఉండలేం కదా. ఎంత చుట్టరిక బంధమైనా ఈరోజు వచ్చి రేపు వెళ్ళిపోతాం. ఆమె అయితే నడవలేని పరిస్థితి సార్. ఆమె కూలి కూడా చేస్తుందా? ఆమెకి ఇక్కడ తల్లి దగ్గర ఏదో ఇట్లా గట్టిగా అయింది సార్. ఇప్పుడు నేను నొక్కి చూస్తే తను బ్రతుకుతుందా అయితే మాకైతే గ్యారంటీ లేదు సార్. ఆమెకు మీరు ఎట్లాంటి న్యాయం కల్పిస్తారా ఇంకా మీకే తెలుసు సార్. ఇంకా పోలీసు వాళ్ళనైతే ఏ విధంగా సార్ వాళ్ళను ఇక్కడ నుంచి వేరే దిక్కు ట్రాన్స్ఫర్ చేసినా ఆయన హ్యాపీగానే ఉంటాడు. ఈ పెయిన్ వాళ్ళకి అర్థం కాదు, జాబ్లో నుంచి తీసేయాలి సార్. ఇంకో మహిళ కూడా ఇట్లాంటి అన్యాయం జరగదు సార్.
ఇట్లా ఒక బాయ్స్నే ఉంచారు సార్ జైల్లో, నార్మల్గా స్టేషన్లో ఉంచారు. అట్లాంటిది ఒక లేడీస్ను నైట్ 2 గంటల వరకు కొట్టడం అంటే ఇది మనం సిగ్గుపడే అట్లాంటి విషయం సార్. ఇది ఒక మగాళ్ళు ఆడాలు కూడా సిగ్గుపడే విషయం సార్. మరి బట్టలు కూడా తీసి వాళ్ళు ముందలకు ఒక లేడీ కానిస్టేబుల్ కూడా లేరంట సార్. ఒక ఆవిడ ఉందంట, తను కూడా చెప్పిందంట కొట్టకండి, ఆమె తీయలేని అంటుంది కదా సార్, అంతగానో కొట్టకండి అంటే ఇంకా ఆమె మాట కూడా వినకుంటే సార్ నేను ఈ ఘోరం చూడలేను సార్ నేను అని ఆమె అప్పుడే అదే డ్యూటీ నుంచి వెళ్ళిపోయింది సార్. డ్యూటీలో పేరేమో తెలుసా? మాకు తెలియదు సార్, వాళ్ళకి తెలుసో తెలియదు కానీ ఆమె అయితే నేనైతే ఈ ఘోరం అయితే నేను చూడలేను, ఆమె ఎంతగానో బాధ పెడతారని ఆమె వెళ్ళిపోయిందంట. బట్టలు ఇప్ప తీసుకుంటే వెళ్ళిపోయిందంట. నేనైతే ఒక కొడుకు మళ్ళీ కొడుకును కూడా కొట్టిరంట సార్. కొడుకును కూడా షూకాలతో ఇద్దరు ఇక్కడ 2 కాళ్ళ మీద నిలబడి అరికాల మీద అరిచేతులు కొట్టిరంట. 9th క్లాస్ అబ్బాయి సార్. ఆ అబ్బాయికి మొన్ననే రీసెంట్గా ఒక 2 months అయిందంట. అది మూత్రం సరిగా రాకపోతే ఆపరేషన్ ఏదో చేశారంట. చెప్పిందంట సార్ నన్ను ఇంతగానో కొట్టిరు కదా, నా కొడుకుని కొట్టకండి సార్ అంటే మాట తెగిపోతే ఏమో గుడ్లు తెగిపోని అని అన్నారంట సార్. అట్లా ఘోరంగా కొట్టిరంట సార్. ఇంకా అబ్బాయి అమ్మ అయితే వెళ్ళలేదు. ఇంకా ఆమె తనకి ఎట్లాంటి సౌకర్యం జరిపిస్తారా, ఎట్లాంటి న్యాయం చేస్తారా, ఇంతమంది మీడియా వాళ్ళు వస్తున్నారు కానీ మాకు భరోసా కల్పించినట్టు ఏమనిపిస్తలేదు సార్. తీసుకున్నట్టు వెళ్ళిపోతున్నట్టు ఉంది. మీరందరూ కలిసి మాకు మంచి ఒక్క అధికారులు అయితే వస్తలేరు సార్. మేము ఎట్లా ఇంకా ఆడపిల్లలు మేము ఏం చేసాం సార్. ఇంకా ఇక్కడ ఆ పోలీసు వాళ్ళు అయితే వాళ్ళని అయితే మొత్తం జీవితంలో వాళ్ళు జాబ్ చేయదు సార్. ఎందుకంటే ఉండనిద్దాం, ఇది న్యాయం తప్పైందమ్మా ఏదో అని చెప్తారు. కానీ ఇంకో మహిళను కూడా ఇంతకంటే ఘోరంగా కొట్టరాని ఏముంది. మనం ఒక అమ్మాయిని కొట్టినాం, వాళ్ళు ఏం చేసిర్రా ఈమెను కూడా కొడదామని చేయలేదని ఏముంది సార్. ఇంకా ఇంకో మహిళకు కూడా ఇట్లాంటి అన్యాయం జరగవచ్చు కదా, కనీసం జరుగుతుంది సార్. వీళ్ళని ఇట్లా ఇవ్వకుంటే ఖచ్చితంగా ఇంకో మహిళకి ఇంకా 5-6 మంది కూడా జరుగుతుంది సార్. పోలీసులు ఏదో గోల్డ్ పోయిందని ఏదో కంప్లైంట్ ఇచ్చారంట. కంప్లైంట్ ఇస్తే తనను 8 గంటలకు తీసుకెళ్ళిరంట. ఏమైంది సార్ అట్లా తీసుకెళ్తున్నారని ఆమె అడుగుతుంటే కూడా ఫస్ట్ నువ్వు జీపేకు అదంతా ఏం మాట్లాడకు, జీపేకు అని చెప్పి ఎక్కించుకొని వెళ్ళారంట. 9 గంటల నుంచి 9 గంటల దాకా 1 గంట సేపు అడిగిరంట సార్. ఏమైంది నువ్వు తీసినావా బంగారం అంటే నేను తీయలేదు సార్ అని ఎన్ని చెప్పినా వాళ్ళు వినిపించుకోలేదంట. ఆ తర్వాత ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ని అడిగితే కూడా మేము తీయలేదు, వాళ్ళే తీసుకున్నారు, వాళ్ళే మిద్దె మీద నుంచి చూసి మా అమ్మాయి నుంచి కొట్టిరు అంటే ఇక వాళ్ళ ఆయనను కొట్టిరంట. బయట నుంచి బట్టలు తెప్పించి హాఫ్ షర్ట్ ఒకటి నెక్కర్ ఒకటి తెప్పించి ఫస్ట్ ఆయననే కొట్టిరంట వాళ్ళ భర్తను కొట్టిన తర్వాత వీడు ఏం చెప్పట్లేదని ఈమె లోపలికి తీసుకెళ్ళి బట్టలన్నీ తీసేసి చీరలన్నీ తీసేసి ఆయన షర్టు ఆయన నెక్కర్ ఈ అమ్మాయికి తొడిగించి ఆ అమ్మాయిని 2 గంటల వరకు కొట్టిరంట సార్. 9 నుంచి 2 వరకు మరి ఘోరంగా సార్. పోలీసు 5 మంది అంట సార్. అందులో రామరెడ్డి అనే పర్సన్ ముఖ్యంగా ఆయన కీలక పాత్ర ఆయనదే ఉందంట. ఇట్లా కాళ్ళ మీద ఒక కట్టె పెట్టి అక్కడ ఒక పోలీస్ ఆయన ఇక్కడ ఒక పోలీస్ నిలబడి ఇంకా కొట్టిరంట సార్. ఇట్లా మంచానికి వెనక్కి ఇట్లా చేతులు కట్టేసి కాళ్ళు కూడా కట్టేసిరంట. ఓకే లాగుతూ అబ్బా నువ్వు పెడుతుంది సార్ కొట్టకండి సార్ అంటే కూడా నువ్వు కాళ్ళు జరుపుతున్నావని మా ఇట్లా దానికి వేసి కట్టిరంట సార్ స్టాండ్కి. ఈ విధంగా ఇంకా నరకం చూపించిరంట సార్ అమ్మాయికి. నా అర్ధనగ్నంగా ఇంకా చెప్పాలంటే ఘోరంగా చెప్పాలంటే ఇట్లా లేకుండా ఇంకా నైట్ 2 గంటల వరకు మరి ఘోరంగా కొట్టిరంట సార్. మాకైతే ఆమె అయితే ఇప్పుడు లేవలేదు సార్. ఇంతకుముందు ఆమె హ్యాండిక్యాప్ తను వచ్చేసి ఫస్ట్ హ్యాండిక్యాప్ అప్పుడు మామూలుగా ఎక్కడో చిన్న కూలికి వెళ్ళేది. ఇప్పుడు ఆయనతో కూడా నడవలేదు సార్. ఆమె తనకు ఎట్లాంటి సాయం చేయాలంటే ఆమె మళ్ళంగా తెల్లారి కూడా సార్ ఇంకోటి తెల్లారి వెళ్ళి మళ్ళీ మీరు ఎప్పుడు పిలిచి అప్పుడు రావాలంటే మళ్ళీ ఫోన్ చేసి వెళ్ళిరంట. నమస్కారం సార్ అని చెప్పిందంట. అంత కొట్టిన వ్యక్తికి కూడా నమస్కారం అని చెప్తే సరే అమ్మ కూర్చో అన్నాడంట కోపం మీద. మరి ఏం మాట్లాడుకున్నారు రేపు చెస్ట్ పైన తన షూ కాలుతో వచ్చి తనేసిందంట. తన్ని ఎంట్రుకలు బట్టి ఇంకా వెనుక బాగా కొట్టిందంట సార్. వీపుల పైన కొట్టి ఇంకా ఈ చెంపు మీద 2-3 దెబ్బలు వేసిందంట గట్టిగా. తను ఎంత కోపం ఉంటే అంత కొట్టి ఇది అట్లయితే ఇట్లయితే చెప్పేటట్లేదని ఇంకా తిట్టేసుకుంటూ వెళ్ళిపోయింది. అవమానం సభ్య సమాజం తలదించుకునే విధంగా వాళ్ళు వ్యవహరించిన తీరు ఇది పోలీస్ డిపార్ట్మెంట్కు మాయను మచ్చ లాంటిది. ఇప్పటికైనా మా సైబరాబాద్ సిపి గారు అలాగే డీసీపీ గారు ఏసీపీలు అంతా పర్యవేక్షించి అసలు పోలీస్ స్టేషన్ వ్యవస్థలనే ప్రక్షాళన చేయాలి. ఎందుకంటే నిజంగా ఏమైనా తప్పు చేస్తే ఆ రోజే ఎఫ్ఐఆర్ చేసిన రోజు సంబంధిత ఆధారాలు ఏమైనా ఉంటే తీసుకుపోయి రిమాండ్ చేయాలి తప్పించి ఇలాంటివి చేసి అంటే ఆమె చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా
ఈరోజు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ హస్బెండ్ కానీ ఆమె కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఉంది. అది మీడియా మిత్రులంతా మీరు లైవ్ విన్నారు. కాబట్టి ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా, అంటే మా షాద్నగర్ పోలీస్ స్టేషన్లో, అంటే అన్ని పోలీస్ స్టేషన్ల గురించి చెప్తున్నా నేను, అధికారులు ఎంత మంచిగా వచ్చినా కానీ రాజకీయ ఒత్తిళ్లతోటి ఎంత క్రూరంగా చేపిస్తున్నారంటే అధికారులతోటి, అధికార పక్షం వాళ్ళు సెక్షన్లు ఏం పెడుతారో తెలియదు, కేసు ఏం పెడుతారో తెలియదు, ఎప్పటి వరకు ఇంట్రాగేషన్ చేయాలనో తెలియదు. చదువుకొని వచ్చిన మీరు, చదువుకొని ఉద్యోగాలు సంపాదించిన మీరు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి తప్పించి ఇలాంటి సంఘటనలు ఉండదు. ఎందుకంటే నేను కొన్ని పోలీస్ స్టేషన్లు చూస్తున్నా, రౌడీ షీటర్ల నిలయం అయిపోయింది పోలీస్ స్టేషన్లు. రౌడీ షీటర్ను పక్కకు కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేసే స్థాయికి మా షాద్నగర్ పోలీస్ స్టేషన్లు అన్నీ వస్తున్నాయి. ఎందుకంటే నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నంటే, మా దగ్గర అంటే నందిగాం పోలీస్ స్టేషన్ తీసుకోండి, ఒక్క రౌడీ షీటర్ 5-6 మంది ఉంటే రోజు పోయి పోలీస్ స్టేషన్లో ఉంటుంది. అంటే సమాజం ఎక్కడ పోతుంది? అంటే ఈరోజు అసెంబ్లీలో చూసిరు, మీరు బయట చూసిరు, అఘాయిత్యాలు చూస్తున్నారు, రోజుకొక మర్డర్ చూస్తున్నారు, రోజుకొక అఘాయిత్యం చూస్తున్నారు. ఇవన్నీ పోలీస్ వ్యవస్థ వైఫల్యం అంటే నేను అనను, ఇది ఖచ్చితంగా రాజకీయ నాయకుల వైఫల్యం. ఎందుకంటే ప్రెషర్కు వాళ్ళకు ప్రెషర్ పెడుతున్నారు. ఆ ప్రెషర్ పెట్టి ఆ ప్రెషర్లో నువ్వు ఇక్కడ తెచ్చుకున్నాం మేము, నువ్వు ఉంటావా, పని చేస్తావా లేదా అనే విధంగా వాళ్ళ మీద ప్రెషర్ పెడుతున్నారు. ఇంకొక దగ్గర జాబ్ చేస్తారు కానీ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకండి. మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలని అని చెప్పి మీడియా ముఖంగా, అంటే మా పార్టీ తరఫున అందరూ వచ్చిర్రు, ఇక్కడ వచ్చి చూసిర్రు. అంటే ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కానీ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి మరొకసారి తెలుపుతున్నాం. అందులో బీద పైన కూలినాలు చేసుకున్న పైన ఆమెను పోలీస్ స్టేషన్ ఉపయోగించి దారుణంగా కొట్టిరు వాళ్ళు. అదేవిధంగా కొడుకు చిన్నపిల్లలకు కొట్టారు. ఆమె దెబ్బలు చూపించడానికే బాధపడుతుంది. ఆమె చెప్పడానికైనా ఆ మాటలు, ఆ దెబ్బలు చెప్పడానికైనా ఆమె బాధపడుతుంది. కాబట్టి నేను నిజంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కసారి సిపి గారు కానీ, డిఎస్పీ కానీ, డీసీపీ గారు కానీ, ముఖ్యంగా సిపి గారికి విజ్ఞప్తి చేసేందంటే, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా షాద్నగర్ పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో ఒకసారి మీరు పర్యవేక్షణ చేయాలి, వీక్షించాలని కోరుతున్నాను. ఎందుకంటే అప్లికేషన్ ఇచ్చిన అప్లికేషన్ ఏముంటుంది, అందులో సెక్షన్లు ఎట్లా పెట్టిరు, పోగా ఒక మామూలు పంచాయతీ అయితే సెక్షన్లు నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టి చాలా సతాయించిన సందర్భాలు ఉన్నాయి అన్ని పోలీస్ స్టేషన్లో. ఎవరు చెప్పుకునేది అర్థం కాలేదు. నాన్ అవైలబుల్ సెక్షన్ ఏమైంది, అప్లికేషన్ ఏముంటుంది, దాంట్లో సారాంశం ఉండి పెట్టే సెక్షన్ లేదు. ఒకసారి నాకు తెలిసింది కోర్టులో జడ్జి గారు, గౌరవ జడ్జి గారు కూడా అడిగిరట, ఏమి అప్లికేషన్ మీరు ఏం సెక్షన్లు పెట్టారని. అంత దారుణంగా వ్యవహారం జరుగుతుంది. కాబట్టి కమిషనర్ గారు దీని మీద దృష్టి సారించి మన మున్ముందు ఇటువంటివి జరగకుండా చూడాలి. అందులో దళిత మహిళ, బీద మహిళలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం.